ఇది ప్లాస్టిక్, ఈ సాలిడ్ వేస్ట్, రెసిడెన్షియల్ సాలిడ్ వేస్ట్ రీసైక్లింగ్ ప్రతి అపార్ట్మెంట్స్లోని కాకుండా అపార్ట్మెంట్ ఇక్కడంతా కూడా కమ్యూనిటీ అపార్ట్మెంట్సే ఉంటాయి. ఇండిపెండెంట్ హౌసెస్ ఏ ఉండవు. ఉంటే విల్లాస్ ఉంటాయి, అది కూడా కమ్యూనిటీయే, గేటెడ్ కమ్యూనిటీ. ఈ మనకులాగా ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టించుకోవడం, లేఅవుట్లు వేసేసుకోవడం కాకుండా, ఎందుకంటే ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఈ రోడ్డు మేనేజ్మెంట్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా వీళ్ళ మీద బేస్ అయ్యి ఉంటుంది అన్నమాట. వీళ్ళు ప్రతి చోట కూడా ఒక క్యాబిన్ ఉంటుంది, రీసార్టింగ్ చేసి ఒక క్యాబిన్ ఉంటుంది. ఆ క్యాబిన్లో ఇక్కడ మొత్తం అన్నీ కూడా గైడ్లైన్స్ ఉంటాయి. ఇలాగ ఎక్కడెక్కడ ఏంటి అని ఇక్కడ ట్రాకింగ్ ఉంటుంది, మైక్ సిస్టమ్ ఉంటుంది, హ్యాండ్ డ్రైయర్ ఉంటుంది, ఈ వాష్ బేసిన్ ఉంటుంది, ఈ సీసీ క్యామ్ ఉంటుంది, అనౌన్స్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ రీసైక్లింగ్ చేస్తారు అన్నమాట. ఇక్కడ ప్లాస్టిక్ మనం పట్టుకొచ్చి ఇక్కడ అందిస్తే వీళ్ళు ప్లాస్టిక్ సెపరేట్గాను, ఫుడ్ వేస్ట్ సెపరేట్గాను, ఈ గ్రీనరీ అంటే ఇది రీసైక్లబుల్ అనమాట. గ్రీనరీ అంటే ఇలా హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇలా హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు వీళ్ళు ఫుడ్ వేస్ట్ అంతా కూడా దీంట్లో వెయ్యాలి. వేసిన తర్వాత ఆ కవర్ ప్లాస్టిక్లో వెయ్యాలన్నమాట. ఇది మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుని పట్టుకెళ్తారు. ఇందులో ప్లాస్టిక్ సెపరేట్ చేసి వాటిని మన ప్లాస్టిక్ సామాను అమ్ముకునే వాళ్ళు వేరే పాయింట్లు ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్లో అక్కడ పట్టుకెళ్తే వాళ్ళు క్యాష్ ఇస్తారు. అవి తీసుకుని దానికి రీసైక్లింగ్ చేస్తారు. చిన్న చిన్న బిట్స్ కింద కట్ చేసేసి మిషనరీ ఈ ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోతాయి. ఈ రోడ్లు వేయడానికి కానీ, ఈ స్పోర్ట్స్ స్టేడియంలో ఈ ట్రాక్లు వేయడానికి కానీ ఇది గ్రాన్యూల్స్ కింద తయారు చేస్తారన్నమాట. ఇవి కలర్స్ వేసేసి ప్రాసెసింగ్ చేసి గ్రాన్యూల్స్, దాన్ని రబ్బరు వేస్ట్ని కూడా గ్రాన్యూల్స్ కింద చేసి ఇవి మిక్స్ చేసి సింథటిక్ ట్రాక్ కింద అంటే యాక్షన్ ఉండేలాగా లిక్విడ్ వేసి రోడ్లు తయారు చేస్తారన్నమాట. ఇది ఆ ప్రాసెస్కి వాడతారు. అది ఎక్కడికక్కడే జరిగిపోతుంది. మనది అలా కాకుండా ఒక స్టేట్లో ఉన్నదంటే ఆ స్టేట్ నుంచి మొత్తాన్ని కలెక్ట్ చేసి వేరే స్టేట్లు దోసేస్తుంటారు. కానీ ఆ స్టేట్లో డెవలప్మెంట్కి వాడడం అనేది లేకుండా పోయింది. అది కేవలం ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది. వాళ్ళే ఎస్టాబ్లిష్ చేయాలి ఇటువంటి ఈ మిషనరీ, ఇవన్నీ కూడా ఈ మెకానిజం అంతా కూడా మెటీరియల్ ఓన్గా తయారు చేసే ప్రాసెస్ వీళ్ళు ఇంప్రూవ్ చేయాలి. అంతేగాని ఎల్లకాలం కూడా సెంట్రల్ గవర్నమెంట్లు డబ్బులు పంపించాలి, బడ్జెట్ అలాట్ చేయాలంటే ఎక్కడి నుంచి తెస్తారు? మనం కట్టిన ట్యాక్స్లని మనమే దాన్ని రీఇన్వెస్ట్ చేసి దాని మీద మళ్ళీ ఇన్కమ్ జనరేట్ అయ్యేలా ఏ స్టేట్కి ఆ స్టేట్ తీసుకోవాలి తప్పించి రీజనల్గా విడిపోయి పార్టీలు విడి చేసుకుని ఎవరు సర్వైవల్ కోసం వాళ్ళు, పొలిటికల్ సర్వైవల్ కోసం వాళ్ళు రన్ చేస్తుంటే ఎవ్రీ 5 yearsకి ఇంకా ఎప్పుడు వస్తుందో, 5 years మళ్ళీ దింపే మనం ఎక్కేద్దామా అనే స్థాయి ఉంటే ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ కాకు ఇక్కడ ప్రతి చోట కూడా ఈ రోడ్స్ ఎందుకు కొత్తగా ఎలాగ ఉంటాయి అంటే మనకి కూడా ఇటువంటివి తెప్పించారు. ఇది ఆటోమేటెడ్ రోడ్డు క్లీనర్స్. వీళ్ళు ఇలా రోడ్డు అంచులో ఇది డ్రైనేజ్ ఉంది పక్కన. ఈ ప్లేట్స్ తీస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవి మనకున్నాయి. ఇవన్నీ తీసేసారు, ఇవన్నీ డంప్ చేసేసారు. ఎందుకంటే మనకు ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఇచ్చారు. వివేకానంద పార్క్ దగ్గర ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇచ్చిన పెద్ద ఈ ఆఫీస్ పెట్టారు. అవన్నీ డెడ్ అయిపోయినాయి. ఈవెన్ 2 months కూడా వీళ్ళు వాడలేదు. అంటే మనకి రెస్పాన్సిబిలిటీ ఎంత ఉన్నది అన్నది దాన్ని బట్టి మన డెవలప్మెంట్ కూడా ఉంటుంది. నాట్ ఓన్లీ గవర్నమెంట్, పబ్లిక్ కూడా.